నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, భారతీయుడు 2 అయితే ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు అయితే బాగా విడుదలయ్యి యావరేజ్గా అని చెప్తున్నారు బయట టాక్ అయితే. బట్ తెలంగాణలో కొంచెం బాగుందని చెప్తున్నారు. ఇంకొకటి రెమ్యూనరేషన్ దగ్గర నిర్మాతకి అదేవిధంగా కమల్ హాసన్ గారికి కొంచెం గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో. నిర్మాతకి అదేవిధంగా కమల్ హాసన్ గారికి చెన్నైలో రేపటి నుంచి సినిమా ఆపేయాలి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో ఎంత నిజం? మేబీ ఇట్లాంటి చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంటాయండి పెద్ద పెద్ద సినిమాలకి. ఎందుకంటే ఇవాళ రేపు నిర్మాణ వ్యయం అనేది చాలా పెరిగిపోయింది. ఖర్చుతో కూడుకున్న పని. బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా చాలా పెరిగిపోయాయి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు క్యారవాన్ అనే కాన్సెప్ట్ లేదు. అది పెద్ద పెద్ద హీరో అయినా మహా అయితే చెట్టు కింద కూర్చోవడం, లేదా హీరోయిన్గా గొడుగు పట్టుకుని ఒక అసిస్టెంట్, వాళ్ళ అసిస్టెంటే. కాకపోతే ఆ సినిమా టైంలో వాడికి కూడా ఎంతో కొంత పే చేస్తాడు ప్రొడ్యూసర్. అట్లా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఒక ఆఖరికి మీరు నమ్ముతారో లేదో, ఒక టీవీ షోని హ్యాండిల్ చేసే వ్యక్తులు కూడా, యాంకర్లుగా ఉండే వ్యక్తులు కూడా ఈరోజు క్యారవాన్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 2 ఏళ్ళ కిందట మాట చెప్తున్నాను. ఒక మంచి క్యారవాన్ అయితే రోజుకి ₹1,00,000 అద్దె. అది కూడా ఎట్లా? పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు, లేదా 9 నుంచి 6. అంటే ఈ 8 అవర్స్ 10 అవర్స్ రెంట్ 1 lakh. లోపల పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, మేకప్ వేసుకోవడానికి, వాష్రూమ్ అన్నీ ఉంటాయి. సో అట్లా ఎలా చెప్తున్నాను, ఒక టీవీ షో తీసే యాంకర్కే క్యారవాన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి హీరోలు, హీరోయిన్లు, చిన్న చిత్తక క్యారెక్టర్ ఆర్టిస్టులు, బడా క్యారెక్టర్ ఆర్టిస్టులు, వీళ్ళందరికీ కూడా అదే అయిపోతుంది. మొన్న ఏదో సినిమా, మొన్న F3 సినిమా వచ్చింది. F3 వచ్చినప్పుడు నిజంగా ఆయన అనిల్ రావుపూడి అసలు గ్రేట్, ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ భారీ క్యాస్టింగ్, సీనియర్ యాక్టర్స్, సీనియర్ ఆర్టిస్టులు. ఆ సినిమా షూటింగ్కి వెళ్తే ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అరే వెళ్తే అసలు నిజంగా క్యారవాన్లు దగ్గర ఒక 15-20 ఉన్నాయరా అన్నాడు. అని చూడండి, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, సీనియర్ వాళ్ళకి ఉంటే అందరూ ఇవాళ రేపు. సో ఎంత ఇప్పుడు వాళ్ళు కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు, మేము క్యారవాన్ తీసుకొస్తున్నాం, దాని రెంట్ మీరు పే చేయాలి. ఆ రోజు మా మేకప్ మ్యాన్కి, మా పర్సనల్ అసిస్టెంట్కి, వాళ్ళకి మీరు బేటా పే చేయాలి, ఫుడ్ పెట్టాలి. ఇదంతా ఎక్కడిది? అందులో మన తెలుగులో తమిళనాడులో ఎలాగుందో తెలియదు. ఇప్పుడు కమల్ హాసన్ గారు లాంటి వ్యక్తి అంటే భారతదేశం గర్వించదగ్గ నటుడు. బట్ హిట్స్ ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే ఒక స్థాయి గల నటుడు కదా, ఆయన తగ్గట్టు రెమ్యూనరేషన్ ఉండనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, సార్ అడ్వాన్స్ ఇంత, సినిమా మధ్యలో కొంత ఇస్తాము, అంత కంప్లీట్ అయ్యి కింద ఇస్తాము, లేదా రిలీజ్ అయ్యాక వచ్చిన తర్వాత ఇస్తాము, ఒక 20% 30% పెండింగ్ పెడతారు. సో అలా పెట్టకుండా ముందు రాయించుకోకుండా మేము ఇచ్చేస్తామన్నప్పుడు ఇవ్వకపోతే కదా కమల్ హాసన్ గారు అడుగుతారు. ఇచ్చేస్తే ఎందుకు అడుగుతారు అని చెప్పండి. అవును. బట్ ఆయన డ్యూటీ ఏంటి? పొద్దున డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయడము, లేదంటే ఏ మేకప్ వేసుకోమంటే వేసుకోవడం, ఏ ఫీట్స్ చేయమంటే ఫీట్స్ చేయడం, డ్యాన్సులు, ఇవన్నీ చేయాలి కదా. అలా మరి చేసినప్పుడు ఆయన కష్టానికి ప్రతిఫలం ఏంటి మరి? సో అలాంటప్పుడు వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వాలి. వాళ్ళు కూడా తెలుగు రైట్స్ వస్తే ఇస్తాము, హిందీ రైట్స్ ఇస్తాము అని మెలికి పెట్టడం కరెక్ట్ కాదు. బట్ ప్రొడ్యూసర్ అనేవాడు సంస్థకి కానీ ఇండస్ట్రీ కానీ తండ్రి లాంటి వాడే, కాదనట్లేదు. కానీ ముందే చెప్పించుకోవాలి, లేదా ముందే రాయిపించుకోవాలి. ఇది పరిస్థితి. ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ముందు కొంత తీసుకుంటారు, లేదంటే మొత్తం హక్కులు, ఫలానా ఏరియా హక్కులు కానీ ఇదన్నీ నాకు రాసి చేయాలి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు అంటే అప్పట్లో నేను చదివిన వార్త ప్రకారం ఏంటంటే చంద్రముఖి సినిమా పెద్ద ఖర్చు అవ్వలేదు, మహా అయితే 10 కోట్లు ఎంత అయిందంట. బట్ దానికి ప్రభు గారు కూడా కో ప్రొడ్యూసర్, ఏదో మన శివాజీ గణేష్ గారు, అందులో ప్రభు కూడా యాక్ట్ చేశారు కదా. అయితే ఆయన ఏం చెప్పాడంటే, అన్నయ్య చేయాలి, నీకు రెమ్యూనరేషన్ ఏం లేదు, బట్ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్లో సగం నీదే. అంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అప్పట్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఇది 2004 ఇప్పుడు వచ్చింది అనుకుంటా చంద్రముఖి, 60 crores కలెక్ట్ చేసింది. అంటే 30 కోట్లు రజనీకాంత్ గారికి వెళ్ళిపోయినట్టేగా. సో అట్లాగా కొన్ని రాసుకునే బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కమల్ హాసన్ గారు పేక మీద కత్తి పెట్టి నాకు ఇవ్వాలి, ఇచ్చేయాల్సింది అడిగారంటే వాళ్ళు కూడా అలా రాసుకోబట్టే కదా అడుగుతున్నారు, లేకపోతే ఊరికి ఎందుకు అడుగుతాడని. మేము వాళ్ళు ఇప్పటికే రోడ్డెక్కి మేము రాసుకున్న ప్రకారం కాకుండా ఇలా చేస్తున్నారు కమల్ హాసన్ గారు అని చెప్పి చేయొచ్చు కదా. ఇవాళ రేపు పెద్దోడా చిన్నోడా అని చూడట్లేదు, విట్నెస్లు గట్రా ప్రూఫ్స్ కానీ ఉంటే ఎవరి మీదైనా కేసులు వేస్తున్నారు. బట్ అది పట్టించుకోవట్లేదు. అది సర్వసాధారణమైంది. కమల్ హాసన్ లాంటి పెద్ద వ్యక్తి మీద కేసు అంటే బాగోదేమో, అట్లాంటివి ఏం లేదు. ఎవడు సెల్ఫ్ వాడు చూసుకుంటున్నాడు.
సో అలాంటి సందర్భంలో వాళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆయన అడగడం తప్పు లేదు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఆయనకి నచ్చ చెప్పినా ఆయన అడుగుతున్నారని అంటే మేబీ వాళ్ళు విసిగిపోయి ఆ సినిమాని ఎందుకు ఆపేస్తారు? సినిమాని ఆపేస్తే మళ్ళీ ప్రొడ్యూసర్స్కే లాస్ కదా. బట్ అక్కడ ఇంకేదో మతలబు ఉంది. సినిమా రిలీజ్ చేయకుండా ఆపుతాము అని అన్నారంటే మేబీ డిస్ట్రిబ్యూటర్స్తో కానీ ఎగ్జిబిటర్స్తో కానీ వాళ్ళతో ఏదో సమస్యలు ఉండొచ్చు. అక్కడ కమల్ హాసన్ గారికి లైకా సంస్థ కాదు తీసుకున్నాను, లైకా సంస్థ వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేకపోయి ఉండొచ్చు నా అభిప్రాయం. బట్ ఇప్పుడు భారతీయ 2 కూడా 200 కోట్లు ఎంతో ఖర్చు అయింది అంటున్నారు. నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ కిందట అప్పుడు కాస్ట్ ఎలా ఉండేదంటే ఒక సెకండ్ గ్రాఫిక్ చేయాలంటే 5,000 కాస్ట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? అంటే అలాంటిది ఒక నిమిషం గ్రాఫిక్స్ కావాలంటే 2,000 అనుకోండి, పోనీ ఒక సెకండ్కి 2,000 అంటే నిమిషం గ్రాఫిక్స్కి అంతా 1,20,000 ఒక నిమిషం గ్రాఫిక్స్ చూపించాలంటే, అంతేనా? అట్లా అంత వ్యయంతో ఉండేది. ఇప్పుడు గ్రాఫిక్స్ మరి ఎట్లా న్యాచురల్గా ఈవెన్ గ్రీన్ మ్యాట్ వేసేసి లేదంటే క్లియర్గా అన్ని మన వాళ్ళు అక్కడే ఉన్నాము, ఆ లొకాలిటీలో ఉన్నాము, లేదా అడవుల్లో ఉన్నాము, ఆ మంచులో ఉన్నామని ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అంత న్యాచురల్గా గ్రాఫికల్గాను లేకపోతే గ్రీన్ మ్యాట్ మీద చూపించగలుగుతున్నారు. సో అవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలే. కాబట్టి అట్లా 200 కోట్లు ఏమైపోయిన తర్వాత ఈ రెమ్యునేషన్ కూడా సగం ఉంటుంది. ఇప్పుడు మన కల్కి ఉంది, కల్కికి 500 కోట్లు అన్నారు. అందులో ప్రభాస్ గారికి 150 కోట్లు ఇచ్చారని అంటున్నారు రెమ్యునరేషన్. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. సో సినిమాలో 3 వంతులు ఒకప్పుడు ఎలా ఉండేదంటే 3 వంతులు నిర్మాణ వ్యయం ఖర్చు అయితే 1 వంతు రెమ్యునరేషన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, 3 వంతులు రెమ్యునరేషన్ అయిపోతుంది, 1 వంతే నిర్మాణం ఖర్చు అవుతుంది. అంటే ఎంత భారీ ఇది అవుతుందో చూడండి. కాబట్టి అక్కడ ప్రొడ్యూసర్స్కి వీనికి ఇష్యూ అయినప్పుడు ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేయాలిగా. బట్ సినిమాని ఎందుకు ఆపుతామరం అన్నది మరి ఇంకా ఆపితే ఇంకొంచెం నష్టం. ప్రొడ్యూసర్స్ ఇంకా ఎలా తేరుకుంటారు? ప్రొడ్యూసర్ అనేవాడు నష్టపోతే రేపొద్దున ఇంకో సినిమా ఎలా తీస్తాడు? మళ్ళీ ఇంకో సినిమా తీయకపోతే ఈ 24 క్రాఫ్ట్ సంబంధించి సుమారుగా 2,000 మంది ఎలా బతుకుతారు? ఆ 2,000 మందితో కాట మరో 20,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నారు కదా దాని మీద. సైకిల్ స్టాండ్ వాడని, సమోసా వాడని, షాప్ అని, ఆ పార్కింగ్ వాడని, ఇవన్నీ కూడా బతుకుతున్నారుగా. మరి ఆ ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఇదంతా రెవెన్యూ ఎలా జనరేట్ అవుద్ది? సో సినిమా ఆపకూడదు. సినిమా ఆపితే మొదటికే మోసం వస్తుంది. ఇండస్ట్రీయే మంచి మంచి సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు కూడా ఇవాళ రేపు కనుమరుగైపోతున్నారు. కాబట్టి అట్లా ఇష్యూ అయ్యి ఉండదు. చూద్దాం మరి ఇది ఎంతవరకు గాలి వార్త నిజం అనేది వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.